ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన మేర రాణించలేకపోతుంది. ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల టేబుల్ 6వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో సంజు శాంసన్ పై అతిగా ఆధారపడుతుంది. ఈ సీజన్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి సిఎస్కే సంజుని ట్రేడ్ చేసుకుంది. అతని ప్లేస్ లో రవీంద్ర జడేజా, సామ్ కరణ్ ను ఇచ్చేసింది. సంజు శాంసన్ ఆడితే విజయం, లేకపోతే ఓటమి అన్నట్లుగా తయారైంది సిఎస్కే పరిస్థితి. ఈ సీజన్ లో సిఎస్కే 3 మ్యాచ్లు గెలిచింది. ఈ 3లోనూ సంజు శాంసన్ అదరగొట్టాడు. ఇక ఆయుష్ మాట్రే లేకపోవడం కూడా సిఎస్కే జట్టుపై భారీగా ప్రభావం పడింది. తొలి వికెట్ కోల్పోయాక పవర్ ప్లే లో తాను బ్యాటింగ్ కు దిగాడంటే పరుగుల వరద పారేది. గాయం కారణంగా అతడు ఈ సీజన్ మొత్తానికే దూరం అయ్యాడు. ఇది కూడా సిఎస్కే కు నష్టమేనే చెప్పాలి. ఐపీఎల్ లాంటి పోటీ ఉన్న లీగ్ లో జట్టు గెలవాలంటే కేవలం ఒకరే ఇద్దరు ఆధారపడితే కష్టం. జట్టు సమిష్టిగా రాణిస్తేనే టైటిల్ సాధించే అవకాశం ఉంటుంది. నిన్న గుజరాత్ టైటన్స్ తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే 74 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన జట్టు మాత్రం భారీ స్కోర్ సాధించలేకపోయింది. మొత్తానికి సిఎస్కే 158 పరుగులకే పరిమితమైంది. ఇక ఆ లక్ష్యంతో గుజరాత్ టైటన్స్ బరిలోకి దిగి 20 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ 87 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెన్నైపై ఈజీగా గుజరాత్ ని గెలిపించాడు. ఇక మ్యాచ్ అనంతరం సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. గత 3 మ్యాచ్ల్లో పోలిస్తే ఈ పిచ్చి ప్రవర్తించిన తీరు చాలా భిన్నంగా ఉంది. పిచ్చిని అంచనా వేయడం చాలా కష్టమైంది. ముఖ్యంగా మీడియం పేసర్ల బౌలింగ్ లో బంతి ఆగి వచ్చింది. పవర్ ప్లే లో వరుసగా వికెట్లను కోల్పోవటం, అనూహ్యంగా బౌన్స్ ఉంది. 170-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. నేను దూకుడుగా ఆడాలని అనుకున్నా, కానీ బంతి అనూహ్యమైన బౌన్స్ తో వస్తుండడంతో ఇబ్బంది పడ్డాను. ఇక ఫీల్డింగ్ లో కూడా మేము కాస్త అలసత్వంగా ఉన్నాం. ఈ సీజన్ లో సంజు శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని బ్యాట్ నుంచి కొన్ని పరుగులైన వచ్చి ఉంటే గిన స్కోర్ బోర్డుపై మరిన్ని పరుగులు ఉండేవి. ఈ సీజన్ లో తాను ఆడడం సిఎస్కే విజయాల్లో కీలకంగా మారింది. ఇక ఆయుష్ మాట్రే లేకపోవడం కూడా తమ జట్టుపై ప్రభావం పడిందని రుతురాజ్ అన్నాడు. ఇక వీలైనంత త్వరగా ఈ ఓటమిని మర్చిపోయి తదుపరి మ్యాచ్ పై దృష్టి పెడతామని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.